అక్షరంలో చాలా మంచి పేర్లున్నాయిగా. మహేశ్వరి ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం బాలేదు. బావగారు, మీరే ఏదైనా ఒక మంచి పేరు పెట్టండి. నేనా? ఈ పాపకి నాన్న వైపు తాతయ్య, అమ్మ వైపు తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళు పెడతారు. చాలే ఊరుకో. మా మనవరాలి బారసాలకి ఆ దంపతులు రావడమే చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళు వచ్చాక వాళ్ళని కాదని మేమెలా పేరు పెడతాం? రఘురామ్ గారు, మా పాపకి మీరే పేరు పెట్టండి. పర్వాలేదండి, మీరే పేరు పెట్టాలని అస్మిత ఆశపడుతోంది కదా, అలాగే కానివ్వండి. దాని ఆశ స్వార్థం, అర్థం పర్థం లేనిది. మీరు పేరు పెడితే పాప జీవితాంతం చాలా సంతోషంగా ఉంటుంది. మీరే పేరు పెట్టండి. పాప తండ్రి నేను చెప్తున్నాను, మీరే పేరు పెట్టండి మావయ్య గారు. బావగారు, మీరు పేరు తప్ప ఇంకేం ఆలోచించకండి. పిల్ల తల్లిని కాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కదా, కానివ్వండి. ప్రమీళ గారు, మీరే మంచి పేరు పెట్టండి. మా ఆవిడ నోటి నుంచి మంచి మాటలు మంచి పేర్లు రావు గాని మీరే ఏదైనా పేరు పెట్టండి బావగారు. మహాలక్ష్మి. 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 సూపర్ నాన్న, మీరిద్దరూ ఒకేసారి మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి చాలా బాగుంది. బాగుంది కదా? ఈ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందన్నమాట. ఇంకా అలా అనుకునే ఒక లక్ష్మిని తెచ్చుకున్నాం. ఏమొచ్చింది? ఎప్పుడు ఎవరేం చేస్తారోనని భయం వచ్చింది. నిన్ను ఎవరు ఏమీ చేయలేవే. పగలంతా నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నిన్ను ముట్టుకోలేకపోతున్నాను, ముద్దు పెట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు దొరికావు. నువ్వు రోజు రోజుకి ఎంత కొత్తగా కనిపిస్తున్నావో తెలుసా? నిన్ను పట్టుకున్న ప్రతిసారి ఏదో కొత్త ఫీలింగ్. మన మధ్యకి ఆ చప్పిడి మొహం దొద్దు, పంపించదు. మనిద్దరినీ ఏకాంతంగా కలవనివ్వడం లేదు, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఆ కళ్ళని ఎప్పుడైనా చూసావా? బాబోయ్, నైటు కల్లో కూడా వస్తుంది. భోంచేసేటప్పుడు తనను చూస్తే వాంతొచ్చేస్తుంది. చిచి చిచి, దాన్ని భరించడం పెద్ద నరకం. అది కానీ ఇప్పుడిక్కడికొస్తే ఇక్కడి నుంచి కిందకి తోసేస్తాను. ఏం మాట్లాడేవేంటి బంగారం? మాట్లాడు. నువ్వా? అది అది ఎక్కడున్నా బంగారం? అవును, ఇందాక నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అక్కడికి ఎలా వెళ్ళావు? నేనెక్కడుంటే నీకెందుకు? తమరు అక్కడేం చేస్తున్నారు? అంటే నువ్వనుకుని. ఓ, పట్టుకున్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా నేనో కాదో తెలియలేదా? కనీసం ఒక్కసారైనా చూడొచ్చు కదా. గుడ్డిగా వెళ్ళిపోయి రెచ్చిపోవడమేనా? అసలు గుడ్డిది అదా నువ్వా? ఓయ్, నా కళ్ళున్నాయని నీకు తెలుసు కదా, గుడ్డిదంటావేంటి? ఏయ్, నీ సంగతి చెప్తాను, ఆగు. ఏంటి? నన్ను చూస్తే
వాంతి వస్తుందా? అయ్యో నిన్ను కాదు తనని. ఆ, రాత్రి కల్లోకి వస్తానా? అయ్యో నువ్వు కాదు తను. ఓ, తన కళ్ళకు కూడా వస్తుందా? మరి నేనెందుకులే? అయ్యో నా ఉద్దేశం అది కాదాద్యా. అవసరం లేదు శ్రీను. ఏంటి, నన్ను మేడ మీద నుంచి తోసి చంపేద్దామనుకున్నావా? అయ్యో నిన్ను కాదాద్యా, తనని. చెప్పాలి డాక్టర్, చెప్పాలి. వాడి బ్రతుకుతో ఒక శూర్పణకు ఆడుకుంటుంది డాక్టర్. దాని నుంచి నా కొడుకుని రక్షించుకోవడానికి మేము ఈ నాటకం ఆడాల్సి వస్తుంది డాక్టర్. చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి డాక్టర్, ప్లీజ్. ఏం కదమ్మా, మన డాక్టర్ గారు మనకి హెల్ప్ చేస్తారు. ఏం పర్లేదు, నేను చెప్తాను కదా. చూడండి డాక్టర్, పాపం ఆడపిల్ల ఎలా ఏడుస్తుందో. ప్లీజ్ దయచేసి మాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు నా కోళ్ళు ఏం చెప్తుందంటే, ఇంకొక అమ్మాయి పాపం బాబు అల్లాడిపోతున్నాడు అన్నమాట. వాడి బాబు నేను డాక్టర్, వాడు నా కొడుకు. అజ్జ అడుగు. అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా వాళ్ళు కొంచెం ఎమోషనల్ అయ్యేలా మీరే చెప్పాలి. చెప్పాలి డాక్టర్, ప్లీజ్. నేను డాక్టర్ని కాకముందు యాక్టర్ని. మీ బ్యాచ్, ఐ మీన్. డాక్టర్ మీరే చూస్తారుగా. అప్పుడే దిగేశారా? డాక్టర్ గారు, ఫస్ట్ మేము వెళ్తాము, ఆ తర్వాత మీరు రండి. ఓకే. మామయ్య, పదండి.